రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. ఇప్పుడు ఎక్స్చేంజ్ మార్కెట్లో ఒక డాలర్ కొనాలంటే రూ. 94.20 చెల్లించాల్సిందే. అంటే డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ దిగజారుతూ వస్తోంది. అసలు రూపాయి విలువ ఇంత ఎందుకు క్షీణిస్తోంది? ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోలో ఉందన్నమాట రూపాయి విలువ ఇప్పుడు చూస్తే గనక. ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి కావచ్చు, చమురు ధరలు పెరగటం కావచ్చు, వీటన్నిటి కారణంగా రూపాయి విలువ క్షీణించింది అంటున్నారు. అసలు రూపాయి విలువ క్షీణించడానికి గల కారణాలు ఏంటి? అసలు రూపాయి విలువ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనం చూస్తే 1947లో డాలర్తో రూపాయి ఎక్స్చేంజ్ రేట్ అయితే రూ. 3.30 ఒక డాలర్. అదే 1975లో రూ. 8 ఉందన్నమాట. అదే 2000 సంవత్సరంలో రూ. 44 ఇస్తే ఒక డాలర్. అదే 2020 సంవత్సరం నాటికి రూ. 75 ఇస్తే ఒక డాలర్. మనం చూస్తే కనుక ఈ రోజున రూ. 94 కడితే గానీ ఒక డాలర్ కొనుక్కోలేని పరిస్థితి అన్నమాట. అంటే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ దిగజారుతుంది, రూపాయి విలువ పడిపోతుంది. ఈ పతనానికి కారణం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగటం కావచ్చు, అమెరికా డాలర్ బలపడటం కావచ్చు, అదేవిధంగా అమెరికాలో ట్రెజరీ బాండ్స్ ఈల్డ్స్ పెరగటం కావచ్చు. ఎవరైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశం నుంచి ఇతర దేశాలు తీసుకెళ్ళటం కావచ్చు. మార్చి నెలలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ $11 బిలియన్ $11 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్లారంట బయటికి. ఇవన్నీ చూస్తే స్లోగా రూపాయి విలువ పడుతుందన్నమాట.